వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాంతి విక్రమ్. నేను మీ శాంతి. జూన్ 8 మా మ్యారేజ్ డే. ఇది 4th యానివర్సరీ అండి. వ్లాగ్ అయితే సరిగ్గా షూట్ చేయలేదు. ఎంతవరకు షూట్ చేశానో అంతవరకు అప్లోడ్ చేస్తున్నాను. చాలా చిన్న వ్లాగ్ అవుతుందని ఇక్కడ మా మ్యారేజ్ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను. మనుకి ఊహ తెలిసిన తర్వాత ఇదేనండి ఫస్ట్ టైం తన వీడియోస్ చూడడం. సో మేమైతే మాత్రం పెళ్ళి కానించి ఈ 4 సంవత్సరాలు ఎప్పుడు పడితే అప్పుడు వీడియోస్, మా మ్యారేజ్ వీడియో చూస్తూనే ఉంటాం. అప్పుడు విషయాల గురించి మాట్లాడుకుంటూనే ఉంటాం. అది పెళ్ళి రోజున కంపల్సరీ చూస్తామన్నమాట. సో అలా పెడుతున్నప్పుడు మాత్రం మను చూసి చాలా ఎగ్జైట్ అవుతుంది, నాన్న అమ్మ అంటూ. అందుకేనండి వీడియో సరిగ్గా షూట్ చేయలేదు కదా అని సరదాగా ఇక్కడ కొన్ని క్లిప్పింగ్స్ ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను. మా మ్యారేజ్ చాలా గ్రాండ్గా జరిగిందండి. ఇది 4th యానివర్సరీ. ప్రతి ఒక్కరికి యానివర్సరీ వచ్చినప్పుడు మనసులో వచ్చే ఒకే ఒక ఆలోచన ఏంటనంటే ఇన్ని ఇయర్స్ అయిపోయిందా అని. సో నాకు ప్రతి ఇయర్ ఇదే క్వశ్చన్ వస్తుంది, నా మ్యారేజ్ అయిపోయి ఇన్ని ఇయర్స్ అయిపోతుందా అని. అప్పుడే 4 సంవత్సరాలు అయిపోయిందండి పెళ్ళయి. ఈ మ్యారేజ్ రోజు అనేది మాకు చాలా పెద్ద డే, బట్ సెలబ్రేషన్స్ అనేది మాత్రం నార్మల్గానే ఉంటాయి. మీకు ఎప్పుడు చెప్పినట్టే నా వీడియోస్ నుంచి అయితే మాత్రం ఏమీ పెద్ద సెలబ్రేషన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. మార్నింగే లేచాను, నేను ఒక్కదాన్నే లేచాను. మను విక్రమ్ గారు లేవలేదు. సో నేను రెడీ అయ్యి వాళ్ళ గురించి వెయిట్ చేశానండి. చాలాసేపు వెయిట్ చేశాననే చెప్పుకోవాలి. బికాజ్ నైట్ మను సరిగ్గా నిద్రపోకపోవడం వల్ల తన లేవలేదు. తన వల్ల మాకు కూడా నిద్రలేదు. బట్ యానివర్సరీ అంటే తెలిసిందే కదండి, కంపల్సరీ గుడికి వెళ్ళాలి. నేను పొద్దున్నే లేచి వాళ్ళు లేసేంత వరకు ఉండి నేను ఇంట్లో పూజ చేసేసుకున్న తర్వాత అందరం కలిపి గుడికి వెళ్ళామన్నమాట. జస్ట్ మార్నింగ్ డే మాత్రం ఇలాగే జరిగిందండి. హాఫ్ డే ఇంట్లో కుక్ చేసుకోవడం, తినడము, నచ్చింది కుక్ చేసుకోవడం, తినడము. నచ్చింది కుక్ చేసుకోవడం అని అంటే ఏమంత పెద్దగా కుకింగ్ అనేది ఈరోజు ప్లాన్ చేసుకోలేదు. సో చెప్పాను కదండి, డే స్టార్టింగ్ అయితే మాత్రం అంత మంచిగా లేదనమాట. త్వరగా ఎంతవరకు కుకింగ్ అవసరమో అంతవరకు చేసేసుకున్నాము. ఇది వచ్చి ఈవినింగ్. కంపల్సరీ మ్యారేజ్ డే అయినా బర్త్డేస్ అయినా కంపల్సరీ మేము లంచ్కి బయటకు వెళ్తాము ఆర్ డిన్నర్కైనా వెళ్తాము. 99% నాకు డిన్నర్కి వెళ్ళడం అంటేనే ఇష్టం. అందుకని ఈవినింగ్ డిన్నర్కి వెళ్తున్నాం. మ్యారేజ్ యానివర్సరీ కోసమని ఈ డ్రెస్ తీసుకున్నా. ఎప్పుడు మ్యారేజ్ యానివర్సరీకి కంపల్సరీ సారీ తీసుకుంటా. ఈసారి ఎందుకో తీసుకోవాలనిపించలేదు, డ్రెస్ తీసుకున్నాను అనమాట. సో ఈవినింగ్ కదండి, లైట్ కలర్స్తో పేరప్ చేసుకుంటే డ్రెస్కి బాగా లుక్ వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలని అంటే నాకు లైట్ కలర్స్ ఈవినింగ్ వేసుకోవడం అంటే చాలా ఇష్టం. నేను మంచి నేవీ బ్లూ కలర్ డ్రెస్ తీసుకున్నాను. దాని మీద లైట్ కలర్స్తో బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ సెట్ చేసుకుని వేసుకుంటున్నా. మను డ్రెస్ వచ్చి ఇది. ఈవినింగే డిన్నర్కి వెళ్దామని ముందు నుంచి ప్లానింగ్లో ఉన్నాము. అందుకే మను కోసమని లైట్ కలర్ ఫ్రాక్ తీసుకున్నా. మంచి స్కై బ్లూ కలర్ ఫ్రాక్ అండి. తనకైతే మాత్రం చాలా మంచిగా సూట్ అయింది. బ్యాంగిల్స్ చూసారా, మంచి పర్పుల్ కలర్. ఆ ఫ్రాక్కి మ్యాచ్ అయిందని వేశాను. బట్ అల్టిమేట్గా ఉంది తన హ్యాండ్స్కి అవి. మా హస్బెండ్ ఏమో ఎల్లో కలర్ షర్ట్ వేసుకున్నా అన్నారు. ఇప్పుడు మేమందరం కలిపి డిన్నర్ కోసమని లూలు మాల్కి వెళ్తున్నాం. కంపల్సరీ డిన్నర్కి బయటికి వెళ్ళాలా, ఇంట్లోనే కుక్ చేసుకోవచ్చు కదా, ఇంట్లోనే ఉండి సెలబ్రేషన్ చేసుకోవచ్చు కదా అని ఉంటుంది. మాకు కేక్ కట్ చేసే అలవాటు లేదండి. చాలా రేర్గా కట్ చేస్తాము. ఎప్పుడైనా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే తప్ప. మా బ్రదర్, లైక్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మా బ్రదర్ తను ఉన్నాడంటే కేక్ తెప్పిస్తాడు అలాగా. అంతేగాని మేమిద్దరం అంటూ స్పెషల్గా కేక్ తెచ్చుకొని కట్ చేయడం అంటూ ఏమీ ఉండదు. అత్తయ్య మావయ్య గారు ఉన్నా, అమ్మ వాళ్ళు ఎవరైనా ఉన్నా సరే ఇంట్లో చక్కగా కుక్ చేసుకోవచ్చు. నలుగురితో కూర్చుని మాట్లాడుకుని భోజనం చేయొచ్చు. అప్పుడు కూడా మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. బట్ నేను విక్రమ్ గారే ఉన్నప్పుడు ఏమంతా స్పెషల్గా కుక్ చేసుకున్నా సరే డల్గానే ఉంటుంది. అందుకనే కంపల్సరీ డిన్నర్ ప్లానింగ్ అనేది మాత్రం ఉంటుందన్నమాట. మూవీస్కి చాలా తక్కువ అండి. నా మ్యారేజ్ అయిన తర్వాత 1-2 మూవీస్కి మాత్రమే వెళ్ళాను. అది మను మా లైఫ్లోకి వచ్చిన తర్వాత మేము అసలు మూవీస్కి అనేవి వెళ్ళలేదు. బికాస్ తనకి చాలా ఇబ్బందిగా ఉంటుంది. మేము మూవీ ప్లానింగ్స్ మాత్రం ఎప్పుడూ పెట్టుకోమన్నమాట.
నా ప్రతి పెళ్లి రోజుకి మా ఫ్యామిలీ మెంబర్స్ నుంచి విషెస్ వస్తాయి. మార్నింగే అత్తయ్య గారు, మావయ్య గారు, వదిన, మా అమ్మ, మా బ్రదర్, మా సిస్టర్స్, రిలేటివ్స్ నుంచి అనమాట. నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అన్ని ఫ్యామిలీ మెంబర్స్ విషెస్తోనే డే ఆ వైపుతోనే స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే మాత్రం మనం లూలు మాల్లో ఉన్న భారతీయం రెస్టారెంట్కి వచ్చాం. ముందు రోజే టేబుల్ బుక్ చేసుకున్నామండి. బఫెట్కి వచ్చాము. ఇక్కడైతే మాత్రం సమ్మర్ కదండి, మ్యాంగో థీమ్ నడుస్తుంది అనమాట. మ్యాంగో జ్యూస్, మ్యాంగో అండ్ చికెన్ కాంబినేషన్లో ఉన్న స్టార్టర్స్. ఇక్కడ మ్యాంగో పల్ప్ ఇచ్చారండి. ఈ మ్యాంగో పల్పుని పూరీలో తినాలంట. నేనైతే మాత్రం ఎప్పుడు ఈ టేస్ట్ని ఇప్పటివరకు అయితే ఈ కాంబినేషన్లో తినలేదు. ఇంకా మ్యాంగో పులిహోర ఇలా ఉంది. మొత్తం మ్యాంగో సీజన్ అవ్వడం వల్ల నా స్టార్టర్స్తోనే నా పొట్టంతా నిండిపోయిందండి. ఇంకా ఏమీ తినలేక ఉన్నాను. మా హస్బెండ్ కొంచెంగా ట్రై చేస్తున్నారు. లాస్ట్న నాకు ఇష్టమైన గులాబ్ జామున్ విత్ ఐస్ క్రీమ్. ఈ కాంబినేషన్ అంటే నాకు చాలా ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి ఇష్టపడతాను అనమాట. సో లాస్ట్ అయితే 2 కప్స్ తిన్నాను. వెగిట్ వచ్చేసిందని చెప్పుకోవాలి. ఇంకా అక్కడే వదిలేసాను అనమాట. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చల్లటి గాలి వేస్తుందండి. ఆ రోజు మను అయితే మాత్రం ఇక్కడ బాగా ఎంజాయ్ చేస్తుంది. ఇంకా నేను విక్రమ్ గారు డిసైడ్ అయ్యాం తను ఎంతసేపు ఆడుకుంటుందో చూద్దామని. సో చాలాసేపు ఆడుకుంటుందండి. బట్ వర్షం వచ్చేటట్టు ఉంది. ఒక 15-20 మినిట్స్ తనను వదిలేసాం. తను బాగా ఎంజాయ్ చేసింది. ఓకే, 15-20 మినిట్స్ అంటే చాలా ఎక్కువ, వర్షం వచ్చేటట్టు కూడా ఉంది అనేసి ఇంటికి స్టార్ట్ చేసాం. ఇదే నా మ్యారేజ్ యానివర్సరీ వ్లాగ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలే మర్చిపోద్దు.